హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము జీమెయిల్ ఐడీలో పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్‌గా మనము జీమెయిల్‌కెళ్దాం. ఈ జీమెయిల్‌లో ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటది. ఈ సెట్టింగ్స్‌లో ఇక్కడ చూడండి, ఇక్కడ 9 డాట్స్ ఉన్నాయి కదా! ఇందులో క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ అని ఉంటది. ఈ అకౌంట్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడు. సో, ఇందులో మీకు సెక్యూరిటీ అనేది క్లిక్ చేసుకోవాలి. ఈ సెక్యూరిటీ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్వర్డ్స్ అని చూసారా? పాస్వర్డ్స్ అనేది క్లిక్ చేస్తే మళ్ళీ మీకు న్యూ పాస్వర్డ్ ఏది పెట్టుకోవాలనేది అడుగుతది. ఇక్కడ మీకు నచ్చిన న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ ఐకాన్ ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు ఏం పాస్వర్డ్ కరెక్ట్ పెట్టుకున్నారో లేదో అనేది కూడా మీకు తెలుస్తది. సో, సేమ్ ఇక్కడ పైన న్యూ పాస్వర్డ్ ఏదైతే ఉందో, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో, ఈ 2 సేమ్ అవ్వాలి. ఏదైనా ఒక చిన్న లెటర్ తప్పైనా కూడా మళ్ళీ అది మ్యాచ్ చేసుకోకపోతే ఆ పాస్వర్డ్ చేంజ్ అవ్వదు. ఒకవేళ మీరు ఏం పెట్టుకున్నారో అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఐకాన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీరు ఏమైతే టైప్ చేసుకున్నారో అది మీకు డిస్‌ప్లే అవుతది. కింద పైన చూసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని 2 కలిపి ఓకే ఉన్నాయి అనుకున్న తర్వాత మీరు చేంజ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసుకోవాలి. సో, ఈ రకంగా చేంజ్ పాస్వర్డ్ అనేది తెలుసుకున్నారు కదా! మరిన్ని వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తాను. థాంక్ యూ. జై హింద్.